మంచు ఫ్యామిలీ ఏం పాపం చేసిందేమో గానీ ఆ ఫ్యామిలీపై పగబట్టేశారు ట్రోలర్స్. వాళ్ళు మంచికి ట్వీట్ చేసిన, చెడుకి ట్వీట్ చేసిన ట్రోలర్స్ అయితే ఓ రేంజ్ లో ఆడుకుంటారు. ఎక్స్ట్రాలు దొబ్బితే బొక్కలో వేయిస్తానని మంచు విష్ణు నేరుగా వార్నింగ్లు ఇచ్చి పోలీస్ కేసులు పెడతానని హెచ్చరించినా కూడా ట్రోలర్స్ మాత్రం మంచు ఫ్యామిలీని వదలడం లేదు. తాజాగా ప్రభాస్ కల్కి మూవీ చూసిన మోహన్ బాబు చాలా పద్ధతిగా ట్వీట్ పెట్టారు. ఈ రోజే కల్కి సినిమా చూశాను, అద్భుతం, మహా అద్భుతం. మా బావ ప్రభాస్ కి, అమితాబ్ బచ్చన్ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు. తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను అంటూ ట్వీట్ పెట్టారు మోహన్ బాబు. ఇక మంచు ఫ్యామిలీ నుంచి ట్వీట్ వచ్చిందంటే ట్రోల్ చేయడానికి కాసుకుని కూర్చునే హేటర్స్ బ్యాచ్ ఈ ట్వీట్ ని కూడా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆయన పద్ధతిగానే ట్వీట్ పెట్టారు కదరా నాయన, అందులో ట్రోలింగ్ కంటెంట్ ఏముందంటే బావా అనే పిలుపులోనే అసలు సమస్య వచ్చి పడింది. మా బావ ప్రభాస్న ఇదెప్పుడు జరిగింది, ఒకడంటే బావ అన్నందుకు గొల్లున నవ్వుతున్న వీడియోలు షేర్ చేస్తున్నారు ట్రోలర్స్. అయితే అసలు విషయం ఏంటంటే బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు ప్రభాస్ లు బావబామరుదులుగా చేశారు. ఆ చనువుతోనే మోహన్ బాబు ప్రభాస్ ని బావా అని అనొచ్చు. అయితే ప్రభాస్ ని మోహన్ బాబు బావా అని పిలవడంలో ట్రోలర్స్ తెగ హట్ అయిపోతున్నారు. నీకు ప్రభాస్ బావేంట్రా అంటూ ఏకవచనం మోహన్ బాబుని బూతులు తిడుతూ వెకిలి చేష్టలు పాల్పడుతున్నారు కొంతమంది ట్రోలర్స్. కాగా మంచు విష్ణు ప్రెస్టీజియస్ మూవీ కన్నప్పలో ప్రభాస్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. నిజానికి కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప సినిమా ప్రభాస్ కి చేయాల్సి ఉండగా ఆ కథను మంచు విష్ణు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా శివయ్య అంటూ మంచు విష్ణుని ఏ రేంజ్ లో ట్రోల్ చేశారో చూస్తూనే ఉన్నాం. అదే సినిమా వేరే వాళ్ళు చేస్తే సేమ్ అదే అవుట్పుట్ ఇస్తే ట్రోలింగ్ ఈ రేంజ్ లో ఉండేది కాదేమో, కానీ మంచు విష్ణు అనేసరికి ప్రతి ఒక్కడు శివయ్య ఏమైంద్రా అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇదిగో ఇప్పుడు కల్కిపై మోహన్ బాబు ట్వీట్ చేసిన మంచు ఫ్యామిలీని వెంటాడుతూనే ఉన్నారు ట్రోలర్స్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.